బాగుంది. కానీ మాలాంటి మొండమోపోలకి పింఛన్ ఇస్తే బాగున్నాను. సూపర్ సిక్స్ అన్నారుగా, అమలు అవుతున్నాయి అంటారా? సూపర్ సిక్స్ అంటే ఏంటి? అదే మహిళలకి 1500 ఫ్రీ బస్సు, తల్లికి వందనం. ఇంకా రాలేదుగా. ఉగాది నుంచి పెడతాడంట. ఇంకా పెట్టలే ఫ్రీ బస్సు, అమ్మకు వందనం అయ్యేది ఏమి లేదు. పిల్లలకి ఏమి వేయలే. ఇంకా ఉగాది నుంచి పెడతామంటున్నారు. ఉగాది నుంచి అమలు అవుతాయి అంటారా? అంటున్నారు మరి. మరి ఆయన ఇష్టం అడగా, డబ్బు ఉండాలి కదా. అప్పులు చేసి ఇచ్చాడు జగన్. అప్పులు చేసి జగన్ ఎవరికి ఇచ్చారంటున్నారు? ఎవరికి ఇచ్చారంటారు? ఆవిడకి ఇచ్చుకున్నాడు, మనకేం తెలిసిన ఆయన మనకు చెప్తారా? అంటే ఆయన కూడా అమ్మఒడి గట్టి ఇవ్వలేదంటారా? అమ్మఒడి బాగా అమలు చేశాడు జగన్. బ్రహ్మాండంగా ఇచ్చాడు అందరికి 15,000 ఇచ్చాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడికి మరి ఇస్తాడంటున్నారు. ఉగాది నుంచి అమలు అవుతాయి అంటున్నారు. మాలాంటి మొండమోపోలకి పింఛన్ కావాలయ్యా. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కొడుకులు ఉంటే చూస్తున్నారా ఏంటి? చూడట్లా కొడుకులు. మా ఇంటికి రామాకపో అంటున్నారు కొడుకులు కూడా. మీరు ఇప్పుడు పెన్షన్ అప్లై చేయాలంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సి వస్తుంది? ఇక్కడ ఉందిగా అక్కడ సచివాలయం. నేను జన్మభూమి పెడతారంట, చేర్చుకుందామని అన్ని జిరాక్సులు తీసి పెట్టా. ఏ జన్మభూమి ఇవ్వాలన్నారు, ఎట్లా ఇంకా వాళ్ళ ఏంటి వాలంటీర్లు రావట్లేదా? వాలంటీర్లు ఎవరు రారే ఇక్కడ వెళ్ళమట. రారు, పింఛన్లు ఇచ్చేవాళ్ళకి వెళ్ళి ఇస్తున్నారు వెళ్ళమట. జన్మభూమి కమిటీలు పెట్టి ఆ కమిటీలో మీరు అప్లికేషన్ పెట్టాలంట. పెట్టాలని నేను చూస్తున్నా. అన్ని జిరాక్స్ తీసుకొని ఉంచా. ఆయన చచ్చిపోయి 14 ఏళ్ళు. పింఛన్లు తెలగయ్యా. కొడుకులు ఎవడు బాలకడెవడు పెట్ట వచ్చాక ఈ కరెంట్ ఉందని అది ఉందని తీసి పాడది అలాంటి వాళ్ళు పింఛన్లన్నీ జగనే తీసేశాడు. ఈ రాణిగారి తోటలో 150 మంది దాకా తీసేశాడు పింఛన్లు. జగన్ గారు వచ్చా మీ పెన్షన్ పోయిందంటారు? ఆయన వచ్చి తీసేశాడు. అది వరకు వచ్చింది చంద్రబాబు నాయుడు 200 కాడి నుంచి వచ్చింది. 7 సంవత్సరాలు తీసుకున్నా. ఈ జగన్ వచ్చాడు తీసేశాడు. ఇప్పుడు ఒకప్పుడు కృష్ణలంక వరద వస్తే మునిగిపోయాయి వరకు. ఈసారి వరదలు వచ్చింది, ఎలా ఏమన్నా మునిగింది? ములగలేదు. ఆ కృష్ణయ్య కొద్దిగా ములిగినాయి కానీ బయటకు రాలే నీళ్ళు. కానీ అందరికీ చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఇచ్చేసాడు. ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చేసాడు, బియ్యం ఇచ్చాడు, సరుకులు ఇచ్చాడు. మహారాజు ములగపోయిన ఇచ్చేమన్నాడు, ఇచ్చేసాడు. ఇక్కడ మొత్తానికి ఇచ్చేసాడు కాదు. ఓట్లప్పుడు అందరికి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఓట్లప్పుడు కూడా డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. బియ్యము సరుకులు అన్నీ బాగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. భోజనాలు తెగ పంపించేవాడు.